హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ముగిసింది. ఇక మిగిలింది సీట్ల లెక్కలే. ఏ పార్టీ ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపైన క్లారిటీ వచ్చేశారు. అసెంబ్లీ సీట్ల విషయాన్ని పక్కన పెడితే లోక్సభ స్థానాల విషయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కోరుకున్న 6 ఎంపీ స్థానాలకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజేంద్ర మహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్సభ స్థానాల నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే కాకినాడ, మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నట్టు చెప్తున్నారు. బీజేపీ పోటీ చేసే 6 ఎంపీ స్థానాల్లో 2 పార్లమెంట్ సీట్లకు సంబంధించిన అభ్యర్థులు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయనున్నారు. మిగిలిన 4 ఎంపీ స్థానాలకు బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది. జాతీయ స్థాయిలో బీజేపీ తన రెండో జాబితాలో లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్తున్నారు. ఇందులో ఏపీకి చెందిన 2 ఎంపీ స్థానాల అభ్యర్థులు ప్రకటించడం ఖాయమని చెప్తున్నారు. ఇంతవరకు బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలేంటి అన్న విషయానికి వస్తే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 6 స్థానాల మీద అవగాహన వచ్చినట్టు తెలుస్తుంది. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరు స్థానాలను కేటాయించినట్టుగా చెప్తున్నారు. మరో 4 స్థానాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.